వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి సేవిస్తున్నటువంటి భక్తుడైన యెహోషువ తన ఎదుట ఉన్నటువంటి దేవుని ప్రజలతో ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. 2 ఆలోచనలతో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. అందుకని దైవజనుడైనటువంటి యెహోషువ ఈ మాట అంటూ ఉన్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని ప్రార్థిస్తారో, ఎవరిని పూజిస్తారో, ఎవరిని మీరు దేవునిగా ఎంచుకుంటారు, మీరెవరిని సేవించినను నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాము అని ఒక చక్కటి తీర్మానాన్ని దైవజనుడైనటువంటి యెహోషువ తన ప్రజలతో ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సేవించేటువంటి ప్రతి వారికి ఒక చక్కటి తీర్మానం తప్పకుండా ఉంటుంది. ప్రియులారా, నిజముగా దేవుణ్ణి సేవించే మాట వాస్తవమైతే సేవిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా ఒక చక్కటి తీర్మానం ఉంటుంది. భక్తి కలిగినటువంటి వారందరూ కూడా దేవుని ఎదుట చేరి దేవుణ్ణి సేవిస్తున్నటువంటి వారికి చక్కటి విలువైనటువంటి తీర్మానాలు తప్పకుండా ఉంటాయి. ప్రియులారా, ఆ తీర్మానాల ప్రకారమే వారు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి నిజముగా సేవించేవారు, నిజముగా ప్రార్థించేవారు, నిజముగా ఆయన్ని పూజించేవారు, నిజముగా దేవుణ్ణి స్తుతించేవారు, నిజముగా ఆయన జ్ఞానుసారంగా జీవించేటువంటి వారు తీర్మానం లేకుండా వారు జీవించడానికి వీల్లేదు. ప్రియులారా, తప్పకుండా ఏదో ఒక తీర్మానం వారు కలిగి ఉంటారు. అయితే శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు మనకు ఎన్నో ఆటంకాలు, అవమానాలు, అనారోగ్యాలు, అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి. ప్రియులారా, అయితే ఎన్ని కలిగినా కూడా మనము దేవుని ఎదుట చేసినటువంటి తీర్మానం ప్రకారం ముందుకు సాగేవారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారు అనగా బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు ఒక చక్కటి తీర్మానం దేవుని ఎదుట చేశారంట. ప్రియులారా, ఏంటంటే, నేను నీ సేవ చేసినంతకాలం సిరిని కానీ స్త్రీని కానీ ముట్టకుండా నీ సేవను నేను కొనసాగిస్తానయ్యా అని దేవుని ఎదుట చక్కటి తీర్మానం చేశాడంట. ప్రియులారా, నిన్ను సేవించే విధానంలో ఎట్టి పరిస్థితుల్లో సిరిని నేను ముట్టను, అనగా వెండి, బంగారం, ధనము, ధాన్యము, అమౌంట్ ఏది కూడా ముట్టకుండా నిన్ను సేవిస్తాను అని తీర్మానం చేశాను. నేను బ్రతికినంత కాలం స్త్రీని కూడా ముట్టకుండా నీ సేవ నేను కొనసాగిస్తానని ఒక చక్కటి తీర్మానం చేశాంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆ తీర్మానం ప్రకారమే ఆ దైవజనుడు దాదాపు 120 సంవత్సరాలు బ్రతికినంత కాలం సిరిని గాని స్త్రీని గాని ముట్టకుండా దేవుని యొక్క బలమైనటువంటి సేవను కొనసాగించి అద్భుతమైనటువంటి బైబిల్ మిషన్ పరిచర్యను ప్రారంభించి ఆయన అనేకమైనటువంటి సంఘాలను స్థాపించి ఆ సేవ ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు ఆ పరిచర్యను ఆశీర్వదించాడు. ప్రియులారా, ఆ భక్తుని యొక్క ప్రార్థన, ఆ భక్తుని యొక్క తీర్మానం, ఆ భక్తుని యొక్క స్థిరత్వాన్ని బట్టి దేవుడు అత్యధికముగా పరిచర్యను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో భక్తులైన యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం, మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి అని చెప్పినట్టుగా దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారు కూడా
ఒక చక్కటి తీర్మానం చేశాడు. ఎవరు చేయనటువంటి తీర్మానాన్ని ఆయన చేశాడు. ప్రియులారా, స్త్రీని నేను ముట్టకుండా నీ పరిచర్యలో దూసుకొని వెళ్ళాలని చక్కటి తీర్మానం చేసి బలమైనటువంటి, ఘనమైనటువంటి, శ్రేష్టమైనటువంటి పరిచర్యను కొనసాగించి ముగించాడు. అయితే ఈ శుభదినాన దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నిజముగా మనం హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి సేవించే మాట వాస్తవమైతే తప్పకుండా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మనకు కూడా ఒక చక్కటి తీర్మానాలు తప్పకుండా ఉంటాయి ప్రియులారా. ఆ తీర్మానం ప్రకారమే మనం ముందుకు సాగునట్లుగా, తీర్మానం ప్రకారమే దేవుణ్ణి సేవించినట్లుగా దేవుడు ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ తీర్మానం ఏమై ఉన్నదో, దేవుని ఎదుట నువ్వు చేసినటువంటి తీర్మానాలను కొనసాగిస్తున్నావో లేదో, లేక కొనసాగించాలని డిసైడ్ అయ్యావు, లేకుంటే ఏ తీర్మానం లేకపోతే ఇక మీదట దేవుని యొక్క నామును మహిమపరచినట్లుగా, దేవుణ్ణి కనపరచినట్లుగా చక్కటి తీర్మానములు చేసి ఆత్మీయ జీవితంలో భక్తుల వల్ల ముందుకు సాగాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ఎదుట మనం చేసేటువంటి తీర్మానం ప్రకారమే దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. ఆయుష్ను, ఆయురారోగ్యమును, అద్భుతమైనటువంటి ఆయన కృపలను, దీవెనలను మనం అనుభవించినట్లుగా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అట్టి శ్రేష్టమైనటువంటి తీర్మానమును దేవుడు నీకు ఇచ్చునుగాక. ఉదయకాల దీవెనల చేత నిన్ను తృప్తిపరచునుగాక. ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా నీవు నిలవబడదువుగాక. నీ కొరతలన్నీ తీర్చబడునుగాక. దుఃఖదులను సమాప్తము చేయబడునుగాక. దేవుని కొరకు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ఆ సర్వాధికారి ఎదుట స్థిర బుద్ధి కలిగి దేవుని యొక్క ఆశీర్వాదమును నువ్వు అనుభవించదువుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత తృప్తిపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాకును బట్టి కీర్తిస్తూ ఉన్నారు. మీ మాట ప్రకారం పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరిన మమ్మల్నందరినీ కూడా మీరు దర్శించి కరుణా కటాక్షము చూపి అద్భుతమైన మీ ఆశీర్వాదపు జల్లులు మీ కృపలో మాకు అనుగ్రహించి మీరు ఇచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను. భక్తుడైనటువంటి యెహోషువ వలె చక్కటి తీర్మానం చేయడానికి మిమ్మల్ని సేవించే ప్రతి వారు కూడా చక్కటి తీర్మానములు కలిగి ముందుకు సాగాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. దైవజనుడైనటువంటి దేవదాస్ అయ్య గారు చేసినటువంటి తీర్మానాన్ని నెరవేర్చుకున్నట్లుగా ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా చక్కటి తీర్మానములు చేసి మీకు బలమైన సాక్షులుగా జీవించినట్లు కరుణ చూపుతూ మేలుతో తృప్తిపరచమని, వారికి ఉన్న వ్యాధి, బాధ, బలహీనతలు, శోధనలు, కరువులు, కష్టములన్నీ కూడా మీ కృపలో తీర్చమని ప్రార్థిస్తూ విద్య, బుద్ధి, ఉద్యోగం, బిజినెస్లో తండ్రి మీరు సహాయం చేయమని, అన్ని విషయాల్లో మీ కృపను నిండుగా మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఇక మీదట మీ బిడ్డలు తండ్రి మిమ్మల్ని సేవించడంలో గొప్ప తీర్మానములు కలిగి మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించినట్లు కరుణ చూపుతూ మేలుతో తృప్తిపరచి మహిమ పొందువని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.